ఈరోజు మనం గమనించాల్సింది ఈ ఆత్మ పరిశీలనలో కర్ణ అర్జున ఎఫెక్ట్. చాలామంది కర్ణుడిని బాగా ఆయనపై జాలి చూపిస్తుంటారు, అయ్యో పాపం కర్ణుడని. సో అక్కడ కర్ణుడి మనస్తత్వం ఏంటి, అర్జునుడి మనస్తత్వం ఏంటి? సో మన ఆత్మ పరిశీలన చేస్తున్నప్పుడు గమనించాల్సిన విషయం, కర్ణుడి జీవితం అర్జునుడి జీవితంలో తేడాలు ఎవరైనా చెప్తారా? స్కిల్స్. ఒకటేమంటారు? స్కిల్స్ అంటే కళ. విలువిద్యలో కళా నైపుణ్యం ఉంది, కానీ ఆయనకి దానికి తగినట్టుగా జ్ఞానం లేదు, లేకపోతే క్యారెక్టర్ లేదు. సో మనం విద్యకి వెళ్ళినప్పుడు కేవలం కళ నేర్చుకుంటే పెద్ద లాభం ఉండదు, కర్ణుడిలా పరిస్థితి అవుతుంది. దాంతోపాటు జ్ఞానం కూడా ఉండాలి. కళ వేరు, జ్ఞానం వేరు. ఈ రోజుల్లో స్కూల్స్ నేర్పించేది ఎక్కువ ఏంటి? కళ అంటారు, కానీ అది అజ్ఞానం. అటు కళ రాదు, అజ్ఞానం ఏది ఉండదు అన్నమాట. సో జ్ఞానం నేర్పట్లేదు. సో అర్జునుడు నేర్చుకుంది ఏంటి భగవద్గీతలో? జ్ఞానం. ఇక బయటంతా కూడా కళలు నేర్చుకున్నాడు, అందుకే ఆ కళల్ని సరిగ్గా వాడగలిగాడు. కర్ణుడు కళలు నేర్చుకున్నాడు కానీ జ్ఞానం ఏం పొందలేదు. సో ఇది ఒక తేడా. ఇంకెవరైనా చెప్తారా? ఎవరు చెప్పబోయారా? మాది కర్ణుడు అధర్మం వైపు నిలబడ్డాడు, అర్జునుడు ఎప్పుడు ధర్మం వైపే చూపించాడు. సో ఇంకెవరైనా చెప్తారా? ప్రాపర్ వేలో నేర్చుకోలేదు అంటే కళలు నేర్చుకున్నాడు కానీ జ్ఞానం లేదు. అదే దాన్ని ఎట్లా వాడుకోవాలి, జ్ఞానం అంటే ఎలా వాడుకోవాలి అని తెలియదు, అది నేర్చుకోలేదు. కేవలం ఆ కళల్ని తనకు రప్పించుకోవాలనుకున్నాడు, నేర్చేసుకోవాలనుకున్నాడు. హీ వాజ్ నాట్ బాదర్డ్, దాన్ని పట్టించుకోలేదు. ఎవరికి వాడతాను, ఎవరికి దుర్యోధనుడు వాడాడు. సో చాలా పెద్ద పొరపాటు. అంటే నేర్చుకునే తీరు కూడా అంత సరిగ్గా లేదు, అంతేనా? ఇవన్నీ నేర్చుకునే విధానం కూడా ఏదో ఫోర్స్ఫుల్గా వెళ్ళి నేర్చుకున్నాడు. యాక్చువల్లీ కర్ణుడు ఎప్పుడు ఆత్మపరిశీలన చేసుకోలేదు, క్షుణ్ణంగా ఆత్మపరిశీలన చేసుకోలేదు. ఆయన ఏం చేసుకున్నాడు ఇప్పుడు? అర్జునుడితో పోల్చుకున్నాడు. ఆయన స్ఫూర్తి అంతా కూడా అర్జునుడితో పోల్చుకోవడం. ఆయనకి అది వచ్చింది, నాకు రావాలి, ఈయనకి ఇది వచ్చింది, ఇది నాకు కావాలి. అంతేకాని ఆయనకి ఎందుకు వచ్చింది ఆలోచించలేదు. కానీ అర్జునుడు ఎలా నేర్చుకున్నాడు? కృష్ణుడు చెప్తేనో ద్రోణుడు చెప్తేనే నేర్చుకున్నాడు. ఎవరినో పోల్చుకొని వాళ్ళతో పోటీ పడాలని కాదు. సో మనం భక్తి రాగానే ఏమవుతుందంటే కొత్తలో ఎవరు పెద్దగా తెలియదు, అప్పుడు మనం ప్రయత్నం ఉంటుంది, నేను ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. అలా కొంచెం మనం అలవాటు పడినాక ఏమవుతుంది, అప్పుడు ఆ పక్కన చూస్తాం. సో ఆయనకి ఎలా వచ్చింది, నాకు ఎలా రాలేదు, ఇవే ఉంటాయి. ఫస్ట్ ప్రసాదం ప్లేట్ పెట్టగానే మనం తినేస్తుంటాం, ఇదే నా భాగ్యం అనుకుంటూ తింటాం. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాం, వాడికైనా వీడికేం ఇస్తాం, నాకెంత ఇస్తాడేంటి అంటే నేను తక్కువ వాడినా, ఇవి స్టార్ట్ అవుతాయి. సో కంపారిటివ్ ప్రోగ్రెస్ లేకపోతే నేర్చుకోవటం అన్నీ స్టార్ట్ అవుతాయి. సో కర్ణుడు విఫలమైంది కారణం ఆయన జీవిత లక్ష్యం అర్జునుడి కన్నా ఎక్కువ వాళ్ళంతే ఏదైనా, అది ఆయన్ని నాశనం చేసింది. కర్ణుడు చాలా మంచివాడు ఒక రకంగా, ఒక దృష్టికోణంతో చూస్తే, కానీ తనకున్న ఆ కంపారిటివ్ మూడ్ అర్జునుడితో, అది ఆయన నాశనం చేసింది. కృష్ణుడు ఆఖరిలో వెళ్ళి చెప్పాడు,
కర్ణుడితో. నీకు తెలిసే ఉంటుంది, నువ్వు కుంతి అగ్రజుడివి, మొదటి పుత్రుడివి. కానీ దురదృష్టవశాత్తు అది జరిగిపోయింది. ఇప్పటికైనా మించిపోలేదు. నువ్వు అందరితో కలిసిపో అన్నాడు. అప్పుడు కర్ణుడే అన్నాడు తెలుసా ఏమి, ఎస్ నేను వస్తే ఏం చేస్తాడు, యుధిష్ఠిర మహారాజు గురించి నాకు బాగా తెలుసు, ఆయనే మొత్తం రాజ్యం నాకే ఇస్తాడు, కానీ అది నేను దుర్యోధనుడికి ఇచ్చేస్తాను. కృష్ణుడు చెప్పకుండానే దుర్యోధనుడికి ఇచ్చేస్తాను, నాకు వీళ్ళతో ఉండాలని లేదు. సో కుంతీదేవి అడగలేదు, కుంతీదేవి విచారిస్తుంది, యుద్ధంలో జరగాలి, ఇలా అయిపోయింది అలా అయిపోయింది. కొంతమంది ఇంకా వేరే రకంగా రాస్తారు, కానీ కుంతీదేవి అడిగింది, నాకు చాలా విచారంగా ఉంది, యుద్ధం జరుగుతుంది, యుద్ధం ఆగే పరిస్థితి ఏమైనా ఉందా అడిగింది, ఒరిజినల్ మహాభారతం. కానీ డూప్లికేట్ మహాభారతంలో ఏం చెప్తుందో కుంతీదేవి, నాకు నా పుత్రులను రక్షించు అని అడుగుతుంది. అట్లా అడగలేదు, యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందని అడిగి. అప్పుడు కర్ణుడే కల్పించుకొని ఏం చెప్పాడు, నీకెప్పుడు 5 పాండవులు ఉంటారు, డోంట్ వరీ. అడగముందే ఏమన్నాడు, ఈ 4 నేను చేయను, ఆయన చంపేస్తాను అడగకుండా. సో ఒక సందర్భంలో యుద్ధంలో భీముడు విలువిద్యలో పెద్ద నిష్ణాతుడు కాదు, మల్ల యుద్ధంలో నిష్ణాతుడు, కానీ విలువిద్య చేస్తుంటే భీముడిని చంపే ఒక అవకాశం దొరికింది. కానీ అనవసరంగా నాకు ఓన్లీ పోటీ ఎవరు అనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్, నేను వాళ్ళని చంపనన్నాడు. సో ఆయనకి ఓన్లీ ధ్యాస అంతా కూడా కంపారిజన్. అర్జునుడు ఎలా ఉన్నాడు, నీకు ఇలా ఉన్నాడు. సో అందుకే జీవితంలో అప్పుడప్పుడు ఏమవుతుందంటే, భక్తి జీవితంలో ఒకళ్ళు గురి పెట్టుకుంటాము, వాడికేం జరుగుతుంది, వాడికేమి ఇస్తాను నాకేం ఇస్తాను, వాడికేం జరుగుతుంది నాకేం జరుగుతుంది, అది మానుకోవాలి. ఎన్నోసార్లు మనం చెప్తుంటాం, భక్తి జీవితం అనేది ఒక హాస్పిటల్. హాస్పిటల్లో రకరకాల పేషెంట్స్ వస్తారు, ప్రతి పేషెంట్కి వేరుగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయనకి అట్లా ట్రీట్మెంట్ అయింది ఏంటి, నాకు ఇట్లా ట్రీట్మెంట్ అయింది, రోగం వేరు, రోగం వేరు. మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, మోసపోతాం మనం. వాడికి జ్వరం వచ్చింది, వీడికి విరోచనాలు. సో వాడి జ్వరం ట్యాబ్లెట్ ఆయన ఇచ్చారు, నేను జ్వరం తీసుకుంటే ఏమవుతుంది, ఇంకేదో వస్తుంది. సో అందుకు మన ట్రీట్మెంట్ వేరుంటుంది. భగవంతుడు, గురువు, సమాజం, భక్త సమాజం తెలియకుండానే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. దాన్ని మనం ఆహ్వానించాలి. ఇతరులతో పోల్చుకొని మనం మోసం చేసుకోకూడదు. సో ఇది చాలా సూక్ష్మమైన విషయం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనం భక్తిలో కొనసాగుతున్నప్పుడు సూక్ష్మంగా గ్రహించాల్సింది ఏంటి, మనం ఈ పోల్చుకునే ఈ అనర్థాన్ని తొలగించుకోవాలి. ఇది సూక్ష్మ పరిశీలన. నేను నిజంగా ఇది చేయాలనుకుంటున్నాను, ఎందుకు ఆయన చేస్తున్నాడనా, ఈయన చేస్తున్నాడనా, నో, నాకు చేయాలనుకుంటా, నాకు చేయాలను, నేను నేర్చుకోవాలి. చూడండి, ఎవరినైనా చూసి పోల్చుకోవటం కాకుండా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి స్ఫూర్తి పొందితే చేయటం వేరు, పోల్చుకొని చేయటం వేరు. గమనించారా? చాలా తేడా ఉంటుంది. అందుకే మనం స్ఫూర్తి పొంది చేసేది పర్వాలేదు, కానీ పోల్చుకొని చేయటం అనేది భక్తిలో అంత ఎదగనివ్వదు మనం. సో కర్ణుడిలో ఉన్న ఒక సూక్ష్మ లోపం అది. ప్రతిదీ అర్జునుడితో చూసుకున్నాడు, ప్రతిదీ కూడా.
ఆయనకి ఆ అస్త్రం వచ్చింది నాకు ఉండాలి, ఈయన ఆ అస్త్రం పొందాడు నాకు రావాలి. ఇప్పుడు కర్ణుడు బ్రహ్మాస్త్రం ఎప్పుడు పొందాలనుకున్నాడు? అర్జునుడికి వచ్చినాక. ముందు ఆలోచన రాలేదు ఆయన. సో అక్కడ తేడా అది. సో ఇది కర్ణ యొక్క ఫీలింగ్స్ అన్నమాట, తప్పిదమైన ఫీలింగ్స్. సో దీన్ని మనం కొంచెం పక్కన పెట్టాలి, ఆత్మ పరిశీలన చూసుకొని. ఇక రెండోది మనం చర్చించే విషయం, ఏదైనా సమస్య వస్తే మనం దాన్ని ఎట్లా స్పందిస్తాం. రెండు ఉంటాయి. ఒకటేమో ఇంగ్లీష్లో అంటారు రియాక్టివ్, రెస్పాన్సివ్. రియాక్టివ్ అంటే ఒకతను చేయలేపాడు, నేను లేపాను, కానీ ఆయన దోమ కొట్టడానికి లేపాడేమో, మరి నేను ఏదో అనుకున్నాను కదా, దోమ వాలిందని కొట్టడానికి లేపితే ఆయన చేయలేపాడు కానీ నేను లేపాను. సో యాక్షన్ రియాక్షన్ అది మంచిది కాదు. సో మనం ఎలా ఉండాలి? రెస్పాన్సివ్ ఉండాలి. రెస్పాన్సివ్ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. దాని తెలుగు పదం ఏమవచ్చు? లైక్ విదురుడు, దుర్యోధనుడు వచ్చేసి విదురుడిని నానా మాటలు అన్నాడు. మా ఇంట్లో ఉండే కుక్కవి నువ్వు ఆసనం ఇస్తే ఇలా నా మీద మొరుగుతున్నావు అని నానా మాటలు అన్నాడు. వరుసకి ఏమవుతాడు? బాబాయ్ అవుతాడు. బాగా అవమానించాడు. సో విదురుడు కూడా ఆయన తక్కువ కాదు, ఆయన బాగా అరవచ్చు, మాట్లాడచ్చు. కానీ ఏమనుకున్నాడు అతను? ఇది నాకు అవకాశం, దీన్ని అవకాశంగా తీసుకొని నేను తీర్థయాత్ర చేయొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచే తీర్థయాత్ర చేస్తానంటే ధృతరాష్ట్రుడు ఒకరోజు ఉండిపోకూడదు, ఇక్కడే ఉండిపో అంటున్నాడు. ఉండిపో అంటాడు, ఆయన చెప్పిన మాట వింటాడు, మళ్ళీ మాట ఆచరించడు. ఎంత కోపం రావాలి. సో అది విదురుడి పరిస్థితి. సో ఇక్కడ మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పచ్చు, మీ పుత్రుడు చూడు ఎట్లా చేశాడు, ఇన్ని మాటలు అన్నాడు, నేను ఎలా ఉండాలి అనేసి ఆయన తీర్థయాత్రకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే యుద్ధం ఇక అసంభవం అని తెలుసుకొని అక్కడ ఉంటే ఎవరో ఒకవైపు ఉండాలి. ఆయనకు అస్సలు కౌరవుల వైపు ఉండాలనే లేదు. సో ముందుగానే ఆయన తెలుసుకొని ఏం చేశారు? బయటికి వెళ్ళిపోయాడు. సో అదే దుర్యోధన మాట అన్నాడు కాబట్టి నేను అన్నాను, నువ్వు అలా అని పెద్ద గొడవ అయిపోతుంది. సో అందుకే మన అంటే వ్యవహారంలో ఎప్పుడైనా ఎవరైనా ఒక మాట అనగానే వెంటనే మనం ఇంకో మాట అనకుండా ఆలోచించాలి, రెస్పాన్సివ్ ఉండాలి. ఆయన ఏ పరిస్థితిలో అన్నాడు, నిజంగా ఉద్దేశించి అన్నాడు, అలా ఉద్దేశించి అన్నా సరే నేను ఆయన అంటే జరిగే పరిణామం ఏంటి కొంచెం ఆలోచించాలి. ఈవెన్ ఇంట్లో సభ్యులతో కూడా ఇప్పుడు వ్యవహారంలో మన ఇది చాలా కష్టమైన పని అవుతుంది. మనం వెంటనే రియాక్టివ్గా ఉంటాడు, నువ్వు మాట నేను మాట అలా మాట పెరిగిపోతుంది. అలా అవుతుంది, మనం చూస్తుంటాం. కానీ అట్లీస్ట్ భక్తుల మధ్య అలా జరగకుండా చూసుకోవాలి. రెస్పాన్సివ్గా ఉండకూడదు, రియాక్టివ్గా ఉండకూడదు. కొంచెం రెస్పాన్సివ్గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వేరువేరుగా. రియాక్టివ్ అంటే మాట చెప్పేయటం, రెస్పాన్సివ్ అంటే ఆలోచించి వ్యవహరించటం. దాన్ని ప్రొయాక్టివ్ కూడా అంటారు, ఇంగ్లీష్లో ప్రొయాక్టివ్ అంటారు.
ఇంకోటి చాలా ఒక ముఖ్యమైన విషయం అంటే భక్తుల జీవితంలో ఒకటి గమనించాల్సింది, అంటే అది ఎంతవరకు సంభవం తెలియదు కానీ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఒక దగ్గర ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరు మాత్రమే భక్తి చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు అలా ఎదుగుతూనే ఉంటారు. వీళ్ళేంటి కదలరు అక్కడి నుంచి. సో అప్పుడేమవుతుంది, గ్యాప్ పెరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఏమవుతుందంటే వీడికి పిచ్చి ముదిరిందంటారు. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు అంటారు నువ్వే పిచ్చివాడు అంటారు, నువ్వు ఇంకా స్వీకరించలేదు భక్తిని, నువ్వే పిచ్చివాడు అంటారు. ఎవరికైనా జరిగింది అలా? సో అందుకు అప్పుడేమవుతుంది, ఆ గ్యాప్ పెరిగిన కొద్దీ మీరేమో ఇంకా ఎదగాలనుకుంటారు, వీళ్ళేమో దాన్ని పిచ్చిగా తీసుకుంటారు. సో అందుకు దీనికి పరిష్కారం ఏంటంటే ఈ గ్యాప్ తగ్గటం అంటే మనం తగ్గించుకోవడం కాదు, వీళ్ళని ఏదో రకంగా పెంచే చూడాలి. చాలా కష్టమైన పని. లేకపోతే ఇంకొక మార్గం ఏంటంటే రెడీ ఉండాలి. దేనికి? సంబంధాలు కట్ చేసుకుంటే అది ఇస్కాన్ అంతా సంబంధాలు కట్ చేస్తుంది అంటారు. ఇంకో మాట వస్తుంది. సో నేను అంటుంది ఆ గ్యాప్ అది వాస్తవం కదా. సో ఆ గ్యాప్ పెరుగుని కొద్దే అవుతుంది, వీళ్ళు ముదురుతుంది అనుకుంటారు పిచ్చి. ఏదో కదా, ఏదో టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వస్తారేమో అంటే సరే జాపం చేస్తారనుకుంటే ఇదేంటి వీళ్ళు మరీ ముదిరిపోతున్నారు అనుకుంటారు. ఇవి మీరు చేసేది అర్థం చేసుకోకపోతే. సో దీని గ్యాప్ని తగ్గించాలంటే వీళ్ళని పెంచాలి, లేకపోతే చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. చాలా సీక్రెట్గా బయట తెలియనికుండా భక్తిలో ఎదుగుతూ వాళ్ళలో కలిసినట్టుగా ఉంటూ ఎంతో డ్రామా చేయాలి కదా. మాది ఇక్కడ డివోటీస్ దగ్గరికి వస్తుంటే వీళ్ళేమో ఇలా ఎదగాలని చెప్తుంటారు, ఆ ఇంటి దగ్గర స్టోరీ వేరే ఉంటుంది, వాళ్ళు ఇంకో రకంగా ఎదగాలనుకుంటారు. సో దాంట్లో మనం ఏమవుతుంటాం, అటా ఇటా అయిపోతుంటాం. ఎంతమంది ఇది అనుభవిస్తున్నారు చెప్పండి ఫ్రాంక్గా, నేనేమనుకోను. ఇది సమస్య కాదా చెప్పండి? చాలా సీరియస్ సమస్య. అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు ఏం చెప్పాల్సి ఉంటే, అమ్మ తల్లి ఎందుకు గొడవ, మీరు భక్తి మానేసుకోండి అని చెప్పాల్సి వస్తుంది. సో అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఏంటి ఇక్కడ దీని పరిష్కారం ఏంటి, బాహ్యంగా ఏమీ అంత చూపించకుండా కొద్ది గొప్ప చేస్తూ మన ఆంతరికంగా సూక్ష్మంగా ఎదుగుతున్నారు. ఎందుకంటే సూక్ష్మం అనేది కనపడదు, అది భావంలో ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం సూక్ష్మంగా కనుక ప్రయాణం చేస్తుంటే ఎక్కువగా భగవంతుడు గుర్తించి దానికి కావాల్సిన పరిష్కారం చేస్తాం, చూపిస్తారు పరిష్కారం. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద. ఇది యాక్చువల్లీ చాలా పెద్ద పరీక్ష. ఇంట్లో అందరూ ఒకటే స్థాయిలో ఉన్నారనుకోండి, అంటే ఏమి ఇబ్బందులు లేవు. అప్పుడు ఇంకొక సమస్య ఉంది. ఏం సమస్య? బాహ్యంతో తృప్తి పడతాం. మా ఇంట్లో వాళ్ళందరూ తిలకం పెట్టుకుంటున్నారు, మా ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతి తీసుకుంటారు, మా ఇంట్లో వాళ్ళంతా ఇవే చేస్తున్నారు కదా. అప్పుడేంటి, మాది బెస్ట్, ఏం సమస్య లేవనుకుంటాం. కానీ సూక్ష్మంగా బయటపడుతుండే
సో దీంతో సమస్య ఉంది, అలా అందరి ఇంట్లో వాళ్ళు సహకరించకపోతే ఒక సమస్య. కానీ ఇద్దరికి పరిష్కారం ఏంటి? సూక్ష్మంగానే ఎదిగే మార్గాన్ని చూడాలి. ఇక్కడేమో ఇంగ్లీష్లో కంప్లసెంట్ అంటే అంతా అయిపోయింది అనుకుంటాం, సాధించేసాం అనుకుంటాం. ఇక్కడేమో ఇది అసంభవం అనుకుంటాం, కుటుంబ సభ్యులందరూ డివోటీస్ కాకపోతే. సో అందుకే మన సూక్ష్మ ప్రయాణం భక్తిలో చాలా మేలు అన్నమాట. అంటే మన భావనామృతాన్ని, మన భావనని పెంచుకోవాలి. సో భావన అంటే ఏంటి? ఇవాళ ఉదయం చెప్పాం. భావన అంటే ఏంటి? లక్షణాలు, మనం వ్యవహరించే లక్షణాలు, మాట తీరు, ఇవన్నీ కూడా. లైక్ ఒక లక్షణం చెప్పుకున్నాం ఏంటి? అద్వేష్ట సర్వభూతానాం. ద్వేషించకపోవడం, ప్రయత్నం చేయాలి ఆ లక్షణాన్ని పెంచుకోవడానికి. నేను తరచూ చెప్పే లక్షణం ఒకటి ఏంటి? అందరిలో మంచి లక్షణాలు చూడటం, మన చెడు లక్షణాలు చూసుకోవటం. దీన్ని ప్రయత్నం చేయాలి, ఆ భావంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. నా తప్పులేంటో నేను గుర్తించే ప్రయత్నం చేయాలి. సో ఇది సూక్ష్మ ప్రయాణం. సూక్ష్మ ప్రయాణం. ఓకే. సో ఈ రెండో పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏం రాశారు? ఇద్దరితో పోల్చుకోకూడదు. సో ఈ పోల్చుకునడం అది ఉదాహరణ అన్నమాట, ట్రీట్మెంట్ వేరు. సో పోల్చుకోవటం అనేది చేయకూడదు. నెక్స్ట్ ఏంటి? కర్ణ ఎఫెక్ట్. అది కూడా కర్ణ ఎఫెక్ట్. ఏంటది? పోల్చుకోవటం. దాన్ని మూడుగా చెప్పుకోవచ్చు. ఒకటి పోల్చుకోవటం, కర్ణ ఎఫెక్ట్, ట్రీట్మెంట్ వేరు. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాం? విధానం. రియాక్టివ్ కాదు, రెస్పాన్సివ్ ఆర్ ప్రొయాక్టివ్. ఆలోచించాలి. ఒక సమస్య వచ్చి పడింది, వెంటనే దానికి రియాక్టివ్ కాకుండా ఆలోచించాలి. ఆ సమస్యకి మూలం ఏంటి? లైక్ ఇంట్లో సపోజ్ హస్బెండ్ డివోటీ, భార్య అంటుంది కూరగాయలు తెచ్చిపెట్టు, కూరగాయలు తెచ్చిపెట్టు, కూరగాయలు తెచ్చిపెట్టు, కూరగాయలు తెచ్చిపెట్టు. అయ్యి నేను జపం చేసుకోవాలి, నేను చదువుకోవాలి, నేను అటకెళ్ళాలి, నేను అది చేయాలి. అప్పుడు నా 5వ రోజు ఏముంటుంది? పనికిమాలను భక్తి చేస్తున్నాం, భక్తిని అపరాధం చేస్తూ ఉంటాం కదా. నీ పనికిమాలిన భక్తి వల్ల అంత ఇల్లు కొల్లు అవుతుంది అంటాడు. సో అప్పుడు మనకు కోపం వస్తుంది. సో ఆ మాట ఎందుకు అన్నారు వాళ్ళు? 5 సార్లు చెప్పారు కూరగాయలు తీసుకురండి. సో విసిగెత్తి ఆ మాట అనాల్సి వచ్చింది. సో కారణం ఎవరు? కారణం నేను. మనం తీరా ఇంట్లో ఒక పని రాగానే జపమాలు పట్టుకుంటాం, డిస్టర్బ్ చేయకు జపం చేస్తాం. అరే ఒట్టప్పుడు ఉదయం 7ంటికి లేచి జపం చేస్తాం, ముందు చేసుకోవచ్చుగా. సో చాలా వరకు ఏమవుతుందంటే, అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అలా ఉండలేదు తెలియదు, కానీ జాగ్రత్త ఉండాలంటే భక్తి వేలెత్తి చూపినకుండా ఉండాలి. అంటే మన ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలంటే, భక్తి అనేది ఆటంకం కాదు, భక్తి చేస్తున్నందువల్ల ఇంట్లో పనులు ఇంకా బాగా జరుగుతున్నాయి అనే ఆ ఇంప్రెషన్ తీసుకురావాలి. ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు, భక్తులు అవుతారు. సో వాడు మార్క్స్ పెరగాలని తగ్గిందనుకోండి, వెంటనే వేలెత్తి ఎక్కడ చూపిస్తారు? భక్తిని చూపిస్తారు. అది నాకు పెద్ద సమస్య ఉండింది నేను చదువుకునే టైంలో. ఫస్ట్ ఇయర్లోనే భక్తి అలా అబ్బిందనమాట. తర్వాత సంవత్సరాలన్నీ నిరూపించుకోవాల్సి వచ్చింది, అందుకు చదవాల్సి వచ్చింది. కానీ పుస్తకాలు చేస్తే పురుగాలు కనిపించేవి, పురుగుల్లా ఉండేవి, ఎక్కేది కాదు. సో ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాలనిపించేది, కానీ చదవక తప్పేది కాదు. మా ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఉంది. యాక్చువల్లీ నేను ఫైనల్ ఇయర్ క్లియర్ చేస్తానని కూడా నాకు ఉండేది కాదు. అస్సలు చదవలేదు. ఆ ప్రాజెక్టు మాకు టీం ఉండింది, ఆ టీం వాళ్ళందరికీ ఎప్పుడు
మంచిగా ఉండేవాడిని. ఆఖరిలో నన్ను బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళు. నువ్వు ఒక్క రోజు రాలేదు, నేను వెళ్ళలేదు అప్పుడు. స్టార్టింగ్ డే వెళ్ళామంతే. నువ్వు ఒక్క రోజు రాలేదు, మా గైడ్కి చెప్తాను. ఆ గైడ్ నాతో, నేను క్లోజ్ అనమాట ఆయనతో, సో అందుకే అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఆ గైడ్కి చెప్తాను నువ్వు రాలేదని. వీళ్ళందరూ టీం మెంబర్స్ అందరూ నా వెంట పడ్డారు. వాళ్ళ చెప్పుకొని ఆ ప్రాజెక్ట్ అయిపోయింది ఎలాగోలా. సో ఏమవుతుందంటే భక్తి చేస్తున్నప్పుడు ఈ భౌతిక విషయాలు చాలా కష్టంగా ఉంటాయి, కానీ వాటిని సక్రమంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే భక్తికి ఆటంకం రావచ్చు. సో అందుకే మనం రియాక్టివ్ కాకుండా ప్రొయాక్టివ్గా ఉండాలి. సో రెండో పాయింట్ ఏమనుకున్నాం, టు రిపీట్ అగైన్, రియాక్టివ్ ప్రొయాక్టివ్. సరే, థర్డ్ పాయింట్ ఏంటి, సమయస్ఫూర్తితో. సమయస్ఫూర్తి కాదు, మన ఇంట్లో ఉన్న సభ్యుల భక్తి వైపు ఉన్న వాళ్ళ భావాన్ని పెంచటానికి చూడాలి. లేకపోతే వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ పడకుండా చూడాలి వ్యవహారాలు. వాళ్ళ మీద ఆ చెడు భావన భక్తి మీద కలగకుండా చూసుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంప్రెషన్ మంచిగా ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక నాలుగో విషయం, వెరీ ఇంపార్టెంట్ విషయం. మనం తెలుసుకోవాలి మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. మనం ఎక్కడ ఎదగామో అందరూ చూస్తాం, ఈ స్థాయికి ఎదగాలని. సో ఆత్మ పరిశీలన ఏం చేయాలి, నేను ఏ స్థాయిలో ఉన్నాను, నాకున్న కామ క్రోధ మోహ మత్సర్యాలు ఎంతవరకు ఉన్నాయి, వైష్ణవ లక్షణాలు ఎన్ని పెంచుకోవాలి, నేను ఏ స్థాయిలో ఉన్నాను మనం గుర్తించి దానికి తగినట్టుగా తీవ్రంగా మనం వ్యవహరించాలి. సో మన స్థాయి ఏంటి ఇప్పుడు, లైక్ మనం భక్తి 20 ఏళ్ళకి ప్రారంభించాం అనుకోండి, అంటే 20 ఏళ్ళు భౌతిక భావనలతో నిండుంది జీవనం. సో దానికి మనం బద్ధస్థితికి వచ్చాం. స్కూల్లో చదువుకున్నాం, దాంతో ఒక బద్ధస్థితికి వచ్చాం. కుటుంబ సభ్యులతో వ్యవహరిస్తున్నాం, ఒక బద్ధస్థితికి వచ్చాం. లైక్ స్కూల్లో ఈ రోజుల్లో స్కూల్ ఏంటి, టీచర్స్ అంటే ఏంటి, వాళ్ళు డబ్బులు పడేస్తున్నాం, వాళ్ళకి మాకు చెప్పాలి. సరే, గురువు అంటే గౌరవం అనేది లేదు, వాళ్ళకి డబ్బులు కడుతున్నాం కాబట్టి లెసన్స్ చెప్తున్నారు అంతే. సో అక్కడ ఏమైంది, గురువు అనే వాళ్ళ మీద గౌరవం లేని బద్ధస్థితికి వచ్చాం. తర్వాత భక్తికి వచ్చామనుకోండి, ఏమవుతుంది, అదే భావన కంటిన్యూ అవుతుంది కదా. వీళ్ళకి డొనేషన్ పడేస్తున్నాం, ఇస్తున్నాం అన్నట్టుగా రావచ్చు. ఎందుకు ఆ బద్ధస్థితి మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది. చాలా వరకు మన జీవితం అంతా కూడా ఎవరిని పెద్దగా ఒప్పుకోం. మనం కంపెనీలో పనిచేస్తున్నాం, బాస్ ముందే అంటాం, తర్వాత. సో దీనికి ఏమైంది, ఆ బద్ధస్థితికి అలవాటు పడిపోయాం. సో ఇప్పుడు భక్తికి రాగానే మనం ఒకళ్ళని గౌరవించాలంటే ఆ బద్ధస్థితి మనని ఆటంకపరుస్తుంది. అందుకే చిన్న వయసు నుంచి భక్తి నేర్పటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్, ఈ చెడు భావనలు, బద్ధస్థితికి కారణమయ్యే చెడు భావనలన్నీ వాళ్ళకి శోకం అన్నమాట. అవి వాళ్ళకి ఆ అలవాటే జరగదు. ఇక పూర్వజన్మ నుంచి వస్తే మనం ఏం చేయలేము, కానీ ఈ జన్మలోనే మనం చెడు అన్నీ కూడా అలవాటు చేసుకుంటున్నాం వద్దనుకున్నా. సో ఇది చాలా కష్టం. పూర్వం అందుకే మన వైదిక విధి ఎట్లా ఉండేది, పిల్లలకు ఒక స్థానం, పెద్దవాళ్ళు ఒక దగ్గర, ఇప్పుడు అంతా ఒక దగ్గర కూర్చుంటారు. పక్కింటి చర్చిస్తుంటారు, ఫలానా వ్యక్తి ఇలా
పిల్లలు చాలా జాగ్రత్తగా వింటారు, లెసన్స్ మాత్రం వినరు కానీ ఇవి మాత్రం వింటారు. ఓ ఇదా విషయం. ఆ వ్యక్తి వస్తాడు కదా, సో ఆయన్ని ఆల్రెడీ ఆ పిల్లలు ఏమిటి ఇంప్రెషన్ పెట్టేస్తాం అన్నమాట. అప్పుడు ప్రభుజీ బాబు వాళ్ళని గౌరవించు అంటే హరే కృష్ణ ప్రభు గురించి బాగా తెలిసిన కదా, ఆల్రెడీ పెట్టేసాం వాళ్ళు ఒక సాఫ్ట్వేర్. తర్వాత గౌరవించడం ఏంటి, ఓ మా నాన్న కూడా దండవత్స ప్రణాం ప్రభు అని దండవత్స పెడతా. ఓ అంత పైనే, ఎందుకంటే మన బద్ధ స్థితి పిల్లలకి సోకేలా చేస్తుంది. అలా ఆల్రెడీ సోకిపోయింది మనకి, మన తల్లిదండ్రులు చేశారు, బంధువులు చేశారు, అవునా కదా. కొన్ని కుటుంబాలు బాగా సాంప్రదాయంగా ఉంటే చర్చించరావని. నీ భద్రశత్రువు అయినా సరే ఆ పిల్లవాడికి తెలియనివాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇదైపోయింది. సో పిల్లలు కూడా తెలివితేటలు ఎక్కువ. ఒక కార్యక్రమాలు అందరూ అటెండ్ అయ్యి వచ్చినాక రివ్యూ ఉంటుంది అప్పుడప్పుడు ఇండ్లలో. సో మనకి పడని ఒక డివోటీ ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడు తెలుసు మా నాన్నకి ఇంపార్టెంట్. సో ఆయన దగ్గర వచ్చేసి చెప్పాడు అనుకోండి, నాన్న ఆ డివోటీ అలా చూశాను, అవునారా ఇంకేం చేశాడు అడుగుతాం. వాడు తెలుసు, ఎస్ ఐ గాట్ హిమ్, పట్టేశాను అనుకుంటాడు. ఇంకా 2 మాటలు ఎక్స్ట్రా చెప్తాడు, వాడు చెప్పనివి కూడా, ఎందుకంటే వాళ్ళ నాన్న మంచి ఉత్సాహం చూపిస్తున్నాడు. కానీ మనం భక్తులు ఎదగాలి, అబ్బాయి భక్తులు ఎదగాలంటే ఏం చేయాలి, వాడికి లెంప కొట్టాలి. వేద్దామా, ఆ పెద్దవాళ్ళ గురించి నువ్వు చెప్పే ఎందుకు విన్నావురా, ఇలా చెప్తావా అని అంటే వాడు ఏం చేస్తాడు నెక్స్ట్ టైం, ఇదేదో నాన్న మెప్పు పొందడానికి అంత విషయం మంచిది కాదేమో. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసామనుకోండి, ఫలానా డివోటీ చాలా బాగా చేశాడు, ఆయన బాగా చేశాడు, వెరీ గుడ్, ఆయన ఏం చేశాడు, ఆయన ఇలా చేశాడు నాన్నగారు, ఈయన ఇలా చేశాడు నాన్నగారు అని చెప్పామనుకోండి, అప్పుడేమవుతుంది, ఓహో ఇదా నాన్నగారు మెప్పు పొందడానికి. ఎప్పుడు అందరు డివోటీని కీర్తించాలి, ఇది కండిషన్. అందరూ ఒప్పుకుంటారా, లేకపోతే నేను ఏదో మరీ టూ మచ్గా ఆలోచించి చెప్తున్నాను? ఎస్, చాలా సూక్ష్మం ఇది. సూక్ష్మ కాదా? మనం అనుకుంటా ఏముందలే దీంట్లో, కానీ వాళ్ళ మనసులో ఏదో పెడుతున్నాం, లోపల విషం నింపుతున్నాం, క్రిటిసిజం అనే విషయాన్ని నింపుతున్నాం. తర్వాత వాడు పెద్ద అయ్యాక క్రిటిసిజమే చేస్తాడు. జస్ట్ క్లాస్లో. సో ఇవి చాలా సూక్ష్మమైన. ఇది మనమే కాదు, ఇప్పుడు కొత్త భక్తుని తీసుకొచ్చాం, ఇంట్రొడ్యూస్ చేశాం. ఆ భక్తుడు ఎదురు ఇస్కాన్ చాలా మంచిదండి అని చెప్పి, అదిగో ఆ డివోటీనాడు చేస్తాను వెదవవాడు, ఏమీ రాదు. వీడు అనుకుంటే ఇస్కాన్ చాలా మంచిది, మరి ఈయన అలా అంటున్నాడు ఏంటి, ఓ ఇదంతా మా కంపెనీ లాగేగా, ఇది కూడా మా కంపెనీ చాలా మంచిది, కానీ వాడిలా వీడిలా సేమ్ బయట ఎన్విరాన్మెంట్ ఎలాగో ఇలాగే. సో చాలా సూక్ష్మం. సో దానికి మనం ఆల్రెడీ బద్ధుడు అయిపోయాం. ఇప్పుడు ఏదైనా పేరెంటింగ్కి వెళ్తాం, లేదా పెళ్ళికి వెళ్తాం, వాస్తవంగా మంచి భావంతో, అంటే వీళ్ళు చాలా బాగా చేశారు, వీళ్ళు బాగా ఉండాలి, వీళ్ళు దీవించాలి అని కేవలం ఆలోచనతో వెళ్ళేవాళ్ళు ఎంతమంది చూస్తున్నావు? సర్లేదులే, బాగా ఖర్చు పెట్టారా, ఓ ఇన్ని చూపించారా, ఏంటి దాంట్లో ఉప్పు తక్కువైంది, సంథింగ్, అవునా కదా, నాకు తెలియదు, ఈ మధ్య వెళ్ళలేదు ఎప్పుడు, మీరే చెప్పాలి, అవునా కాదా? 10%, 20%, 90%? ఇదే భావన. సో అది మనం ఆ భావనలో వాళ్ళతో ఉన్నాం కాబట్టి మనకి కొద్ది గొప్ప అవి సోకుంటాయి, ఇంకెక్కువగా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అది మనం ఈ భక్తికి తీసుకురాకూడదు. ఇప్పుడు మనం కూడా హౌస్ ప్రోగ్రామ్స్ చేస్తాం, మీ ఇంట్లో చేస్తాం, వీళ్ళ ఇంట్లో చేస్తాం.
మళ్ళీ అది తీసుకురావద్దండి. అక్కడ సూక్ష్మంగా దాన్ని దూరం పెట్టాలి. చాలా కష్టం ఈ భావన. ఇప్పుడు పెళ్ళికి వెళ్దాం, వీళ్ళింట్లో ఇది చేశారు, పెళ్ళి వీళ్ళు ఇంత వైభవంగా చేశారు, ఆ వైభవంగా చేశారు, ఇవి చూస్తాం. వీడు ఎన్ని ఐటమ్స్ పెట్టాడు, అంతా పెట్టారు కానీ దాంట్లో ఉప్పు లేదండి, ఐస్ క్రీమ్ కరిగిపోయింది, ఏం లాభం? సంథింగ్ ఏదో ఒకటి చూడాలి. సో అదే భావన మన భక్తులు అయినాక ఏం చేస్తా, హౌస్ ప్రోగ్రామ్, మీ ఇంట్లో హౌస్ ప్రోగ్రామ్, మీ హౌస్ ప్రోగ్రామ్, అదే కంపారిజన్ వస్తుంది కదా. పెద్ద చూపించుకున్నాడండి అంతమంది ప్రసాదం, అంత అవసరం ఏంటి అన్ని ప్రసాదాలు పెట్టడం? ఏదో ఒక తిక్క ఆల్రెడీ వీఆర్ ఆ కండిషనింగ్ అయిపోయింది. సో అదే మనం ఇక్కడ కూడా అవకాశం ఉంటుంది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సూక్ష్మత్వం, ఇది సూక్ష్మం కాదా చెప్పండి? చాలా సూక్ష్మం. దీన్ని గమనించకుండా అదే పనిగా మనం రోజుకి సంవత్సరాలు గడిచిపోయాయి అనుకోండి, భక్తి ఎదగలుగుతామా? ఎలా ఉంటుందంటే, స్వాహ అని అగ్ని వెలిగించి దాంట్లో కొంచెం నీళ్ళు పోస్తుంటాం, మళ్ళీ అగ్ని వేసి కర్పూరం వేసి అని ఉంటూ మళ్ళీ నీళ్ళు పోస్తాం. అరే అది ఎలా వెలుగుతుంది? కొంతసేపటి పొగొస్తుంది, యజ్ఞం లేదు పాడలేదని వదిలేస్తాం. అప్పుడు ఏమంటాం? యజ్ఞం విధమే రాంగ్ అనుకుంటాం. అరే నువ్వు చేస్తున్న తప్పేంటి? నీళ్లు పోస్తున్నావు. తప్పెవరిది? నెయ్యిది అంటాం, లేదా అగ్నిది అంటాం, కరుపులను అంటాం, మంత్రం అంటాం, అసలు యజ్ఞం ప్రాసెసే అంటాం. కానీ అక్కడ నీ చేత్తో నీళ్లు పోస్తున్నావు, గమనించట్లేదు. సో ఇది సూక్ష్మ పరిశీలన. చూడాలి మనం ఎక్కడ తప్పుపోతుంది, నా తరఫు నుంచి నేను ఎక్కడ తప్పుపోతున్నా చూడాలి, గమనించాలి. సో ఖచ్చితంగా మనందరికీ బద్ధ స్థితిలో ఉండే లక్షణాలు ఉన్నాయి. ఆ స్థాయిలో ఉన్నాను నేను శుద్ధ భక్తుడిని కాదు. సో ఖచ్చితంగా నాలో అవలక్షణాలు ఉన్నాయి. అది భక్తి మీద ప్రభావం చేయకుండా వాటిని తొలగించుకోవాలి, ఉంటే వాటిని ప్రభావం చేయకుండా చూసుకోవాలి. ముందుగా గుర్తించాలి. అందుకే ఈ సూక్ష్మంగా మన భక్తిని గమనించటం చాలా అవసరం, చాలా అవసరం. అది మోసపోతాం మనం. తొమ్మిదో వస్తుంది. సో ఇప్పుడంతా అలసిపోయి ఉంటారు, ఇంకా ఇప్పుడు చెప్పటం కన్నా మీరు చర్చిస్తే బాగుంటుంది. ఎవరైనా ఉన్నాయా కామెంట్స్?